హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇక వ్లాగ్లోకి వచ్చేస్తే మార్నింగే లేచి ఇల్లులు అవి నీట్గా తుడిచేసి లోపల ముగ్గు పెట్టుకున్నాను. అలాగే బయట కూడా ముగ్గు పెట్టేశాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇంకా 5:30కి లేచి మోటార్ ఆన్ చేసి అప్పుడే వాషింగ్ మిషన్ కూడా వేసేస్తున్నానని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్ వేస్తాను. అయిపోయినాయి. నేను పైకి వచ్చాను బట్టలు ఆరేయడానికి. కరెక్ట్గా చిన్నోడు లేచాడంట, మా వారు తీసుకొని పైకి వచ్చారు. ఇంకా నేనైతే బట్టలు ఆరేస్తున్నాను అనమాట. వాడేమో నిద్రమత్తులో ఉన్నాడు. ఇంకా మార్నింగ్ ఎంత బాగుందో చూడండి వ్యూ అయితే. సూర్యోదయము ఒక పక్క, ఈ మొక్కలు చెట్లు చివరికి కొండలు కూడా కనిపిస్తాయి. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కదా, పానకాల నరసింహస్వామిది, ఆ కొండ కూడా మా ఇంటికి కనిపిస్తుంది అనమాట. అక్కడ చివరికి కనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా అలాగా బట్టలు ఆరబెట్టేసి కూడా మా వారు నేను ఇంకా అలా సరదాగా కాసేపు మాట్లాడుకొని, ఇంకా ఎవరు లేవలేదు కదా అందుకని చెప్పి మాట్లాడుకొని అప్పుడు కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా చిన్నోడు చూసారా, మేకపిల్ల ఎక్కాడు. ఇంకా అలా మార్నింగే లేస్తాడు, ఏదో పని ఉండిపోయినట్టు లేచి వచ్చేస్తాడనమాట బయటికి. నేను పక్కనున్నంతసేపు బాగానే పడుకుంటాడు. నేను వచ్చేసానంటే ఇంకా వాడికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఖచ్చితంగా లేస్తాడు. ఇంకా ఇదిగోండి టిఫిన్స్ అయితే వేసేస్తున్నాను. ఇడ్లీ పిండి అయిపోయింది. ఇంక ఈరోజు ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఇంకా ఆయిల్ వేసి గుళ్ళు వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇలా పోపులన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకొని అంతలోపు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసాను. అంతలోపు మా వారు వచ్చి టొమాటో కట్ చేస్తానని చెప్పి టొమాటో కట్ చేసి వేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ అలా జోక్స్ అవి చెప్పుకుంటూ నవ్వుకుంటూ చేస్తున్నాను. మా వారైతే నాకు అడగకపోయినా మంచి హెల్ప్ అయితే చేస్తారు. ఇంక ఇక్కడ మా చిన్నోడేమో పాపం మళ్ళీ బజ్జుండిపోయాడు. ఇంకా వాడికి నిద్ర తీరలేదు. ఇంకా ఎలా అయితే ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇంకా ఈ ఉప్మా రెడీ అయ్యాక ఇంకా మా వాళ్ళందరూ లేచి బ్రష్లు అవి అయితే చేసుకొని వచ్చారు. ఇంకా టిఫిన్ అయితే తింటున్నారనమాట. ఇంకా టీవీలో నాన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, ఇంకా ఆయన వీడియోస్ అయితే చూస్తూ టిఫిన్ అయితే తినేస్తున్నాం అందరం. మా మహి ఇక్కడ ఉన్నంతసేపు నేను ఏం చేసినా బాగుంది సిరత్త అని అంటూనే ఉండేవాడు. అలా ఎవరైనా మనం చేసింది, నేనేమో అసలే నాకు భయం అనమాట వంటలు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంకా భయం, చేయగలుగుతానా లేదా అని చెప్పి. కానీ వాడనే ఆ ఒక్క మాటతో నాకు చాలా హ్యాపీ అనిపించేది. సిరత్త ఉప్మా బాగుంది, సిరత్త ఈ కూర బాగుంది, సిరత్త అది బాగుంది, ఇది బాగుంది, నువ్వు అన్నీ బాగా చేస్తున్నావు అనేవాడు. ఇంకా అది నిజంగా బాగున్నా లేకపోయినా వాడు అనేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించేది. నీకు నచ్చుతున్నాయరా నిజంగా అని అడిగితే, నిజంగా నచ్చుతున్నాయి, బాగా చేస్తున్నావు అంటే ఇంక నాలో తెలియని హ్యాపీనెస్ అనమాట. అంటే వంటల్లో నేనేం పర్ఫెక్ట్ కాదు, కానీ నేను చేసేవాడికి నచ్చుతున్నాయి అంటే నాకు హ్యాపీ అనిపించేది. ఇంకా పప్పు టమాటో అయితే చేసాము కర్రీ. నెక్స్ట్ వడియాలు అయితే వేయించాను. పప్పు టమాటో వడియాలు ఇంకా రైస్ అనమాట. ఇంకా రోజు ఫుల్గా వర్షం కురుస్తుంది కరెక్ట్గా భోజనం తినే టైంలోనే. చాలా వర్షం అనమాట, గాలి వర్షం. ఇంకా అలాగా ఇంకా మధ్యాహ్నం ఇంకా అలా గడిచిపోయింది. తర్వాత ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మళ్ళీ మాకు డైలీ స్నాక్స్ టైం అనమాట. మా వారు ఒకటి తీసుకురావడమో అలా చేస్తున్నారు. ఇంక ఈరోజు పక్కనే ఇది పానీపూరి బండి ఉంది. పానీపూరి తింటారా అని అడిగితే పానీపూరి తింటామన్నారు. సర్లే అని చెప్పి పానీపూరి బండి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం మా వాళ్ళందరినీ. ఇంకా పానీపూరి బండి దగ్గరికి వెళ్ళాక ఎవరికి కావాల్సిన వాళ్ళని చెప్పమంటే ఫస్ట్ మేమైతే పానీపూరీలు తినేసాము. నెక్స్ట్ వీళ్ళేమో చాట్ తింటున్నారనమాట. పానీపూరి తినమన్నారు. ఇంకా పానీపూరి తినేవాళ్ళు పానీపూరి, 2 తినేవాళ్ళు 2, అలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనమాట. ఇంకా మా వారేమో పానీపూరి తినలేదు, ఇంక చాట్ తీసుకున్నారు. తర్వాత మసాలా పూరి చెప్పాము. మా అభిలోడికి ఏమో పాపం ఏం తినడం రాదు. మా చిన్నోడికి ఏదోలాగా పానీపూరి పెట్టాను, కానీ అభిలోడు అయితే ఇంకేం ఇష్టపడ్డు, వాడికి ఏం ఉండకూడదు. ఇంకా ఇక్కడ మసాలా పూరి చేపిస్తున్నాము. మసాలా పూరి కూడా మా చిన్నోడు నేను తింటామనేసి మా ఇద్దరికి కలిపి ఒక ప్లేటు, ఇంకా అందరికి ఒక్కొక్క ప్లేటు తీసుకున్నాము. మా అభిలోడికి ఏమో ఇంకెలా ఉల్లిపాయలు అవి ఏం తిండనమాట. అందుకని చెప్పి నార్మల్గా పూరి ఉంటుంది కదా, పూరీలా ఓన్లీ కర్రీ మాత్రం వేయించి తినిపించమన్నాడు. అలా అయితే 2 తినిపించారు. ఇంకా 2ంటికే ఇంక నాకు చాలు అన్నాడు అనమాట. మా చిన్నోడికి అయితే నచ్చినీలేండి. పానీపూరి కూడా ఆ పానీ కారిపోతున్నా సరే ఏదో ఒకలా తినిపించేశాను. షార్ట్స్లో పెడతాను ఆ వీడియోస్.
అభిలోడు ఇవన్నీ తిండే ఎప్పుడు నేర్చుకుంటాడు అంటే ఇవంత హెల్దీ కాదులేండి, కాకపోతే ఇంకా ఉల్లిపాయ వెజిటేబుల్స్ ఏం తినడం ఇంకా నేర్చుకోవట్లేదు వాడు. అవన్నీ తింటేనే కదా ఇంట్లో కూడా ఏమైనా వెరైటీస్ చేయడానికి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే గుత్తి వంకాయ కర్రీ చేసేసాము, మా వదిన చేసింది కర్రీ. ఇంకిక్కడ మా వర్ష అయితే ఆడిపిస్తుంది అనమాట మా అభిలోడ్ని. చిన్నప్పుడు ఈ ఆటలు తెగ ఆడేసేవాళ్ళం, మీరు ఆడేవారో లేదా కామెంట్ చేయండి. చిలకమ్మ చెప్పుకో నా చవిచ్చుకో అప్పుడప్పుడు తాండ్రి ఆవకాయ తాండ్రి ఎల్లెల్లి చిలకమ్మ చెప్పుకో నా చవిచ్చుకో. ఇలా అయితే ఇంకా ఆడిస్తూ ఉందనమాట. మా చిన్నోడేమో ఆడడంట కానీ చూస్తూ నవ్వుతున్నాడు. ఇంకా ఇదేమో ఫ్రైడే రోజు అండి, ఇంకా రోజు వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. సరదాగా పార్క్లోకి వచ్చాము ఆ రోజు ఈవినింగ్ కూడా. ఇంకా మా మహి సిరత్త నువ్వు కూడా ఏదో ఒకటి ఎక్కువ అంటే నేనేం ఎక్కుతానురా బాబు అనేసి అంటే ఇది ఎక్కువ పర్లేదు ఏం పర్లేదు ఎక్కువ అనేసి ఇది ఎక్కమని ఇంకెలా అయితే ఆడిస్తున్నాడు అనమాట. పైకి అనేటప్పుడు చాలా భయం వేసేసేది. ఇంక ఇదండి ఈ వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.